హలో అండి, అందరికీ నమస్తే. ఇది ప్రీవియస్ టెట్ తెలుగు బిట్స్. సో అందరూ స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ బిట్, మీరేపు గింజ చూడ మీద నల్లగా నుండు, కొరికి చూడ లోన జురుకు మనును, సజ్జనులగు వారి సారం ఇట్లుండురా విశ్వదాభిరామ వినురావేమ. సో ఇక్కడ పద్యం ఇచ్చారు. ఈ పద్యములో సజ్జనులను దేనితో పోల్చారు అని క్వశ్చన్ అడిగారు. సో మీకు పద్యం ఇచ్చి క్వశ్చన్ అడిగినప్పుడు ఆల్రెడీ మీరు కనుక పద్యానికి మీనింగ్ కనుక తెలిస్తే మీకు అందులోనే ఆన్సర్ ఉంటుంది. సో సజ్జనులను ఒక గింజతో పోల్చారు. అదే గింజ ఆవగింజ, మిరియపు గింజ, మిరప గింజ, బొప్పాయి గింజ. ఆన్సర్ ఈజీగా అర్థమవుతుంది. ఆప్షన్ 2 మిరియపు గింజ. సెకండ్ బిట్టు, ఈ పద్యం మీదే సెకండ్ క్వశ్చన్ కూడా అడిగారు. అదేంటంటే సజ్జనుల స్వభావం ఎలా ఉంటుంది. సో పైన పద్యంలో సజ్జనులకు వారి సారం ఇట్లుండిన విశ్వదాభిరామ వినురావేమ అన్న దాంట్లో ఎలాగుంటుంది అని అడిగారు. సో ముందు మీకు ఈ పద్యానికి వచ్చేసరికి మీనింగ్ తెలియాలి. మీరేమో గింజ చూడ మీద నల్లగా నుండి, కొరికి చూడ లోన జురుగు మనును అంటే మీరేమో గింజ పైకి నల్లగా అందంగా ఉన్న, లోపల కొరకంగానే కారంగా అనిపిస్తుంది. సజ్జనులు పైకి చూడటానికి బాగా లేకపోయినా లోపల చాలా మేధాశక్తితో ఉంటారు. విశ్వదాభిరామ వినురావేమ అన్నది మీనింగ్. ఇక్కడ సజ్జనుల స్వభావం ఎలా ఉంటుంది అంటే అహంకారంతో ఉంటుందా, దుర్గుణాలతో ఉంటుందా, అలంకారంతో ఉంటుందా, లేదా మేధా సంపత్తితో ఉంటుందా. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. థర్డ్ బిట్ ఏంటంటే చిన్న పారాగ్రాఫ్ ఇచ్చారు, దాని కింద క్వశ్చన్ ఇచ్చారు. నేను పారాగ్రాఫ్ మొత్తం చదవట్లేదు ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. సో క్వశ్చన్ చదువుతున్నాను. భరణి గారు రాసిన భక్తి గీతాల మగుటం ఇది అని క్వశ్చన్ చేశారు. సో ఈ పారాగ్రాఫ్లో 5th లైన్ చూడండి ఒకసారి. సభాష్ట్ర శంకర ఆటగదర శివ మగుటంలోని రాసిన భక్తి గీతాలు గొప్ప పేరును తెచ్చాయి. సో మనకి ఈజీగా ఆన్సర్ ఏంటో అర్థమవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 సభాష్ట్ర శంకర ఆటగదర శివ. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఇది కూడా పారాగ్రాఫ్ క్వశ్చన్కి సంబంధించి. సో క్వశ్చన్ వచ్చేసరికి తనికెళ్ళ భరణి గారి రచన కానిది. సో మీరు ఈయన రచనలు వచ్చేసరికి ఒకసారి 4th లైన్ స్టార్టింగ్లో చూడండి. అద్దెకొంప, చల్చల్ గుర్రం, కొక్కరొకో మొదలైన నాటకాలను రచించారు. సో ఇక్కడ ఆప్షన్స్లో వచ్చేసరికి అద్దెకొంప ఉంది, చల్చల్ గుర్రం ఉంది, గృహప్రవేశం ఉంది, కొక్కరొకో ఉంది. క్వశ్చన్స్ మనం క్లారిటీగా చదవాలి. ఒక్కోసారి మనకు ఆన్సర్ తెలుసు కదా అని చెప్పి ఏది పడితే అది పెడతాము. తనికెళ్ళ భరణి గారి రచన కానిది అడిగాడు అంటే ఇక్కడ ఆయన రచనలు 3 ఉన్నాయి, 1 కాదు. అదేంటి అంటే ఆప్షన్ 3 గృహప్రవేశం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి తేనెల తేటల మాటలతో గేయ రచయిత. ఆప్షన్స్ వచ్చేసరికి దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, శ్రీశ్రీ ఆరుద్ర. సో ఈ ఆప్షన్స్లో వచ్చేసరికి తేనెల తేటల మాటలతో గేయ రచయిత వచ్చేసరికి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి సాల్వము అను పదానికి అర్థం. ఆప్షన్ 1 పావురం, డేగ, పిల్లి, తాబేలు. సో సాల్వము అంటే మీనింగ్ వచ్చేసరికి డేగ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 డేగ. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ప్రతీక పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్ వచ్చేసరికి పతాకం, జెండా, చిహ్నం, గుర్తు, జనకుడు, పిత, ప్రారంభం, మొదలు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 చిహ్నం, గుర్తు. ప్రతీక అనే పర్యాయ పదానికి ఆన్సర్ చిహ్నం, గుర్తు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి దరి పదానికి ప్రకృతి పదం ఏంటి అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి దూరం, తీరం, దారం, దారి. దరి అంటే ఒడ్డు కాబట్టి దానికి ప్రకృతి వచ్చేసరికి తీరం. ఆప్షన్ 2 ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి పక్షి, మబ్బు, బాణం పదాలు దీనికి నానార్థాలు ఏంటి అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి విహగము, ఆకాశం, ధర్మం, మందిరం.
సో పక్షి ఆకాశంలో తిరుగుతుంది, మబ్బు పైనే ఉంటుంది, పక్షికి బాణం వేస్తారు. సో ఈ మూడిటికి ఒకే మీనింగ్ వస్తుంది. కింద ఆప్షన్స్ చూడండి, మీకే ఆన్సర్ అర్థమవుతుంది. విహగము ఆకాశం, ధర్మం మందిరం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 విహగము. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంది. ఈ వాక్యంలో జాతీయాన్ని గుర్తించండి. సో ఇందులో మనం జాతీయం గుర్తించాలి. ఆప్షన్స్ వచ్చేసరికి పచ్చని చెట్లు, కూడిన, హరితహారం, సో కన్నుల పండుగ. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 కన్నుల పండుగ. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి జీవికి పుట్టింది కానీ చలనం లేదు, ఏమిటది? ఆప్షన్స్ తేనెపట్టు, తాంబూలం, చెట్టు, గ్రుడ్డు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 గుడ్డు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి కానీ అన్న పదం ఏ భాషా భాగం అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ 1 క్రియ, ఆప్షన్ 2 విశేషణం, ఆప్షన్ 3 అవ్యయం, ఆప్షన్ 4 సర్వనామం. కానీ అన్న పదం ఏ భాషా భాగం అంటే ఆప్షన్ 3 అవ్యయం. సో ఆన్సర్ ఈజ్ అవ్యయం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి అందున్, నన్ ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవి అని అడిగారు. ఆప్షన్స్ వచ్చేసరికి సప్తమి విభక్తి, చతుర్థి విభక్తి, షష్ఠి విభక్తి, ద్వితీయ విభక్తి. సో అందున్ బ్రాకెట్లో అన్న ఇచ్చారు. సో మీకు ఈ సప్తమి విభక్తి ఆప్షన్స్కి వచ్చేసరికి మీనింగ్స్ ఆల్రెడీ మీకు తెలుసుంటే ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 సప్తమి విభక్తి. ఒకసారి మీరు ఈ మీనింగ్స్ ఒకసారి మీరు చదువుకోండి, ఆప్షన్ ఈజీగా పెట్టవచ్చు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి కళాకారుడు పదానికి శ్రీవాచక పదం. చూడండి చాలా ఈజీగా ఉంది. ఆప్షన్స్ వచ్చేసరికి కళ, కళాకారి, కళాకారిణి, కళాకారుని అని ఇచ్చారు. చాలా చాలా ఈజీ. కళాకారుడు శ్రీవాచక పదం అంటే మనం జెంట్స్ని కళాకారుడు అంటాం కదా, లేడీస్ని ఎలా అంటాము? కళాకారిణి. సో కళాకారుడు, కళాకారిణి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కళాకారిణి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి పూర్ణ విరామ చిహ్నాన్ని ఎక్కడ ఉంచుతాము? ఆప్షన్స్ వచ్చేసరికి వాక్యం మధ్యలో, వాక్యం చివరలో, వాక్యం కొనసాగుతున్నప్పుడు, వాక్యం మొదటిలో. ఈ ఆప్షన్స్లో వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 వాక్యం చివరలో. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వాణిలో నిత్య ఏకవచనం. ఆప్షన్స్ ఇత్తడి, ఆశ, పరుగు, వడ్లు. అంటే ఎప్పుడు ఏకవచనంగా ఉండటం అన్నమాట నిత్య ఏకవచనం అంటే. సో ఇక్కడ వచ్చిన ఆప్షన్స్లో వచ్చేసరికి ఇత్తడి అనేది ఏకవచనం. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఇత్తడి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఇస్ ప్లస్ అత్ ప్లస్ ఐ ప్లస్ ఊ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో ఆన్సర్స్ చూడండి. ఈ పదాన్ని మనం ప్రొనౌన్సియేషన్ ఎలా చేస్తాము అన్నది నెక్స్ట్ ఆన్సర్. సో ఆప్షన్స్ ఒకసారి చూడండి, ఏది ప్రొనౌన్సియేషన్ ఆ పైన ఇచ్చిన పదాలకి మ్యాచ్ అవుతుందో. నేను ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నాను. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు. ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ 1 ముక్తన్యాలు, ఆప్షన్ 2 తాళవ్యాలు, ఆప్షన్ 3 ఓష్ట్రాలు, ఆప్షన్ 4 కంఠ్యాలు. నాలుగుతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు ఏంటంటే ఆప్షన్ 1 ముక్తన్యాలు. నెక్స్ట్ బిట్ సీతమ్మ పదంలోని సంధి. సీతమ్మ పదానికి సంధి అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి అత్వసంధి, ఉత్వసంధి, ఇత్వసంధి, ఎడాగమ సంధి. సో సీతమ్మ అనే పదాన్ని సంధి ఏంటి అంటే ఆప్షన్ 1 అత్వసంధి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి కవీశ్వరుడు పదాన్ని విడదీయండి. కవి ప్లస్ ఈశ్వరుడు. ఆప్షన్ 2 వచ్చేసరికి కవి ప్లస్ స్వరుడు. ఆప్షన్ 3 కవీస ప్లస్ వరుడు. ఆప్షన్ 4 వచ్చేసరికి కవి ప్లస్ ఈశ్వరుడు. సో మనకి ఈజీగా ఆన్సర్ అర్థమవుతుంది. ఆప్షన్ 1 కవి ప్లస్ ఈశ్వరుడు.
నెక్స్ట్ బిట్ షష్ఠి తత్పురుష సమాసం వర్తించే పదం. ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ 1 తల్లి మనసు, ఆప్షన్ 2 తల్లి తండ్రులు, ఆప్షన్ 3 చతుర్వేదాలు, ఆప్షన్ 4 విద్యాధనము. షష్ఠి తత్పురుష సమాసానికి వచ్చేసరికి ఇక్కడ ఎగ్జాంపుల్ అడిగినట్టున్నారు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 తల్లి మనసు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి 3 లఘువులు ఏ గణం అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి మా గణం, నా గణం, జా గణం, సా గణం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 నా గణానికి 3 లఘువులు ఉంటాయి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మాటలు నేర్చుకుందాం, లిపులు కూర్చుకున్నాం, పై పదాలలో ఉన్న అలంకారం అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి వృత్యానుప్రాస, అంత్యానుప్రాస, అతిశయోక్తి, రూపక. ఆప్షన్స్లో వచ్చేసరికి ఆన్సర్ ఈస్ ఇది అంత్యానుప్రాస అలంకారం అండి. మాటలు నేర్చుకుందాం, లిపులు కూర్చుకుందాం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2. సో నెక్స్ట్ బిట్ వచ్చేసరికి నిండు నూరేళ్ళు వర్ధిల్లు ఇది ఏ వాక్యం అని అడిగారు. ఆప్షన్స్ వచ్చేసరికి అనుమత్యార్థక వాక్యం, ఆప్షన్ 2 ఆశీర్వర్ధక వాక్యం, ఆప్షన్ 3 ప్రశ్నార్థక వాక్యం, ఆప్షన్ 4 ఆశ్చర్యార్థక వాక్యం. నిండు నూరేళ్ళు వర్ధిల్లు అనేది ఆశీర్వాదం కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 ఆశీర్వర్ధక వాక్యం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. ఆప్షన్స్ వచ్చేసరికి ఆగస్టు 29, సెప్టెంబర్ 8, ఫిబ్రవరి 21, అక్టోబర్ 1. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఫిబ్రవరి 21 జరుపుకుంటాము. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్. భాష ఆలోచనకు ఆకృతి అన్న మహాశయుడు ఎవరు అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి జాన్సన్, ఆప్షన్ 2 వచ్చేసరికి ఆర్హెచ్ తావే, ఆప్షన్ 3 బెంజమిన్ బ్లామ్స్, ఆప్షన్ 4 వచ్చేసరికి మెరియా మాంటిసోరీ. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 జాన్సన్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి వ్యాకరణ బోధన ప్రయోజనం కానిది. ఆప్షన్స్ వచ్చేసరికి విరామ చిహ్నాల వినియోగాన్ని తెలుసుకుంటారు, ఆప్షన్ 2 వాక్యంలో పదాల మధ్య గల సంబంధాలను తెలుసుకుంటారు, ఆప్షన్ 3 పదాలకు అర్థాలను సందర్భాలను బట్టి గ్రహిస్తారు, ఆప్షన్ 4 వచ్చేసరికి భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారు. సో వ్యాకరణ బోధన దీనికి ప్రయోజనం కానిది అడిగారు. సో ఫస్ట్ ఉన్న 3 ఆప్షన్స్ వచ్చేసరికి ప్రయోజనం, 4th ఆప్షన్ వచ్చేసరికి ప్రయోజనం కాదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వాటిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది అడిగారు. ఆప్షన్స్ వచ్చేసరికి ప్రజ్ఞా పరీక్షలు, ఆప్షన్ 2 మూర్తిమత్వ పరీక్షలు, ఆప్షన్ 3 సహజ సామర్థ్య పరీక్షలు, ఆప్షన్ 4 సాధన పరీక్షలు. సో వచ్చేసరికి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 సాధన పరీక్షలు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి బోధనా సోపానాల్లో మొదటిది. ఆప్షన్స్ వచ్చేసరికి మూల్యాంకనం, ఆప్షన్ 2 విషయ ప్రకటనం, ఆప్షన్ 3 పాఠ్యబోధన, ఆప్షన్ 4 వచ్చేసరికి ఉన్ముఖీకరణం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 ఉన్ముఖీకరణం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విస్తార పఠనానికి ఉపయోగపడేది అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి వాచకాలు, కవితలు, ఉపవాచకాలు, 4 వచ్చేసరికి పద్యాలు. సో విస్తార పఠనానికి ఏం ఉపయోగపడుద్ది అంటే ఆప్షన్ 3 ఉపవాచకాలు ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. తెలుగు వచ్చేసరికి ఎక్కువ స్కోరింగ్ చేసుకునే సబ్జెక్టు, తెలుగును ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కువ చదవండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ బిట్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.